నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. చిరంజీవి గారు లైలా మూవీ ప్రమోషన్కి సంబంధించిన ఆ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య గారు. చిరంజీవి గారు, సో ఆబ్వియస్లీ ఆయన ప్రతి సినిమాకి ఎవరు రమ్మన్నా వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగే విశ్వక్సేన్ నటించినటువంటి సినిమా లైలా మూవీ ప్రమోషన్కి సంబంధించి ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. సో అందులో బాలకృష్ణ గారి పేరు వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వచ్చింది. అసలు ఆయన ఎందుకు ఈవెంట్కి వచ్చారు, ఆ ముందు జరిగిన చిన్న కన్వర్జేషన్ ఆయన పబ్లిక్గా షేర్ చేసుకున్నారు. అది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది సోషల్ మీడియా వేదికగా. చిరంజీవి గారు చేసిన కామెంట్స్, సో ఆయన ఏంటి ఇలా మాట్లాడారు, సో ఇలా జరుగుతుందా, ఇలా ఉండాలా, ఇలా చాలా చాలా దాని గురించి మీరేమంటారు? ఒక చక్కటి కామెంట్ చేశారు చిరంజీవి గారు. కాంపౌండ్స్ అనేవి ఏదో సినిమాకు సంబంధించి కొంత పోటీలో ఉండొచ్చేమో, కానీ అవి కేవలం షూటింగ్స్ వరకు మాత్రమే తప్ప, సో సహజంగా అలాంటి కాంపౌండ్స్ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇవాళ నేను విశ్వక్సేన్ అంటే బాలకృష్ణ తారకుల అభిమాని. సో ఒక అభిమాని వేరే వాళ్ళ ఎవరైతే చిరంజీవి బాలకృష్ణ అంటే ఒక రైవలరీ ఉండేది ఒకప్పుడు. చిరంజీవి నెంబర్ 1 అయితే బాలకృష్ణ నెంబర్ 2. ఏంది సినిమా హిట్టా అని చెప్పేసి పోటాపోటీగా ఉండేది. అలాంటిది తన ప్రత్యర్థి ఒక రకంగా అంటే ప్రొఫెషనల్ ప్రత్యర్థి, నిజమైన శత్రువు కాదు నేను అంటున్నా. ప్రొఫెషనల్గా ఒక ప్రత్యర్థి ఉంటాడు. ఆ ప్రత్యర్థికి అభిమానైన ఒక వ్యక్తి ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలా అన్నప్పుడు ఇలాంటి కాన్వర్జేషన్ జరిగింది. ఆయన మెగా కాంపౌండ్ కాదు కదా, ఆయన బాలకృష్ణ కాంపౌండ్, నందమూరి కాంపౌండ్ కదా. అలాంటి ఆ కాంపౌండ్ హీరో ఫంక్షన్కి మీరు ఎలా వెళ్తారు అంటే, అదేంటి ఆయన ఆ కాంపౌండ్ అయితే మన మీద ఆప్యాయత ఉండదా, మనం అంటే ఇష్టం ఉండదా, మనం కూడా అలా దూరం చేస్తామా, నా కొడుకు రామ్ చరణ్కి సూర్య అంటే ఇష్టం అట్లని చెప్పేసి రామ్ చరణ్ ఫంక్షన్లకి నేను వెళ్తాను కదా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. చిరంజీవి గారు ఇవాళ కాదండి, ఆయన అందరివాడు అనేది ఎందుకంటారంటే ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అంటారు. ఇంతకుముందు అంతా కూడా 1980s ముందు చూడండి, సో ఎక్కువగా రైవలరీస్ ఉండేవి. హీరోల మధ్య ఎక్కువగా ఘర్షణాత్మకమైన వైఖరి ఉండేది, అంటే హీరో ఫ్యాన్స్ మధ్య ఎక్కువగా. వాటిని తగ్గించాలంటే హీరోలు తరచూ కలవాలి అని ఒక భావించేవారు చిరంజీవి గారు. అందుకే ఆయన అదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. సో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అభిమానులుగా నా కజిన్సే ఉండేవాళ్ళు, ఇట్లా రక్తం వచ్చేలా కొట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, నెక్స్ట్ టైం మనం మంచి సందేశం ఇద్దాం అనుకున్నాను, నేను హీరో అయితే అదే అమలు చేశానని చెప్పారు. 1980s బ్యాచ్ అని 1980sలో ఎంటర్ అయిన హీరోలు హీరోయిన్లు అందరితోటి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఒక మీట్ అరేంజ్ చేస్తారు చిరంజీవి గారు. అది చిరంజీవి గారి ఆలోచనే. ఈ ఆలోచన తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు అన్ని భాషల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు కదా, తమిళ్లో మనకి రజనీకాంత్ తెలుసు, విజయకాంత్ తెలుసు, అట్లే చాలామంది హీరోలు తెలుసు మనకు తమిళ్లో. ఆ రోజుల్లో 1980sలో ఉండే డబ్బు అయ్యేవి సినిమాలు, మన సినిమాలు అటువైపు డబ్బు అయ్యేవి. అలా కన్నడ సినిమాలు, మలయాళం సినిమాలు అందరినీ తీసుకుని, హీరోయిన్లు అయితే 4 భాషలు నటించేవాళ్ళు హీరోయిన్లు. వాళ్ళందరినీ తీసుకొని ఒక మంచి సహృద్భావ వాతావరణంలో చక్కగా అందరు కలిసి వేడుకలా చేసుకొని ఆ ఫోటోలను బయటికి రిలీజ్ చేయడం ద్వారా ఎస్ మేమంతా ఒక్కటే అన్న ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వగలిగారు. సో అలాంటి చిరంజీవి గారు ఇవాళ ఈ బాలకృష్ణ అభిమాని దానికి నేను వెళ్తే ఎలా అని అనుకునే అవకాశం లేదు. ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎస్, ఎవరి అభిమానైనా పర్వాలేదు, మనందరం కూడా సినీ కళామ తల్లి బిడ్డలం, మనందరం ఒకటిగా ఉండాలి, మన ఫ్యాన్స్ అంతా ఒకటిగా ఉండాలి, సినిమాలో ఆదరించాలని చెప్పేసి ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చారు. వాస్తవానికి మీరు చూడండి, ఇవాళ చిరంజీవి గారికి అత్యంత ఇష్టమైన అభిమాని, చిరంజీవి గారి కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి బాబీ దర్శకుడు బాబీ. ఆ బాబీ చిరంజీవి గారికి వాల్తేరు వీరయ్యతో హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వెళ్ళి బాలకృష్ణ గారితో సినిమా తీశారు. మరి బాలకృష్ణ గారు వద్దన్నారా, నువ్వు చిరంజీవి గారి అభిమాని, నా సినిమాను పాడు చేస్తావు, నువ్వు వద్దు అనలేదుగా. కానీ చిరంజీవి గారికి బాలకృష్ణ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. డాకు మహారాజుని ఆయన హిట్ చేశారు. అలాగే మొన్న భగవంత్ కేసరి సినిమా తీసిన ఈయన అనిల్ రావిపూడి సార్ మీతో నేను సినిమా తీయాలని అంటే సినిమా చిరంజీవి గారు కమాన్ తీద్దాం అన్నారు. సో చిరంజీవి గారికి కథ చెప్పారు. ఇవాళ చిరంజీవి గారికి కథ చెప్తే నచ్చింది, వెంటనే సినిమా తీస్తున్నారు.
సో ఒకళ్ళ అభిమాని ఒకళ్ళని కాకుండా ఇక్కడ కాంపౌండ్లకు రహితంగా సినిమాలా చూడాలనే ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. ఇవాళ కూడా చిరంజీవి గారు ఆ ఫంక్షన్కి వెళ్ళడం ద్వారా వీఆర్ ఆల్ వన్ అన్న ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో అందుకే చిరంజీవి గారు ఒక అందరివాడు అని మనం భావించాలి. ఆ క్రమంలోనే ఈ ఒక్క ఫంక్షన్ చాలా చర్చనీయాంశమైంది. మామూలుగా బాలకృష్ణ గారు వెళ్ళుంటే చర్చకు జరిగేది కాదు దీంట్లో. లేదు ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళుంటే కూడా చర్చ జరిగేది కాదు. చిరంజీవి గారు వెళ్ళారు కదా, అక్కడ చర్చ స్టార్ట్ అయింది. వాస్తవానికి ఈ విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ మళ్ళీ కదా. విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి గారితో ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన పార్టీలో కూడా ఉన్నారు. సో ఆ రకంగా ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఒక చక్కటి సందేశం చిరంజీవి గారు ఇచ్చారని మనం భావించాలి. అంటే అసలు చిరంజీవి గారు వచ్చి జస్ట్ అలా మాట్లాడి సినిమా గురించి చెప్పి వెళ్ళిపోతే వేరేలా ఉండేది. సో ఆ ముందు జరిగినటువంటి కన్వర్జేషన్, అంటే ఆయన ఈవెంట్కి వస్తున్నారు అని చెప్పేసి అని ఒక చిన్న వేరే వాళ్ళతో డిస్కషన్ జరగండి అని ఆయన షేర్ చేసుకోవడం. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు సినిమాకి సంబంధించిన వాళ్ళు? ఆబ్వియస్లీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనేటువంటి ఆలోచన ధోరణిలో ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇది తప్పు అని చెప్పారు ఆయన. ఇది ఈ ఫ్యాన్ వారు కరెక్ట్ కాదు. మేమందరం కలిసి ఉన్నప్పుడు మీరెందుకు గొడవలు పడాలి? మేమే కలిసి ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తున్నాము, ఒకళ్ళ ఫంక్షన్కి ఒకళ్ళు వెళ్తున్నాము, ఒకళ్ళ అభిమాని ఇంకొకళ్ళ హీరో సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఎంత లవబుల్ మూమెంట్ కండిషన్లో ఉంది సినిమా ఇండస్ట్రీ అనేది చెప్పాడు కదా. చెప్పినప్పుడు పటాపంచలు అయిపోవాలి. ఇంకా హీరోల అభిమానులు కూడా ఇక్కడ ఫ్యాన్ వార్లు చేయడం ఆపేయాలి. ఇక చక్కగా వాళ్ళే కలిసి ఉన్నారా, మనం కూడా కలిసి ఉందాం అనుకోవాలి. సో ఆ సందేశాన్ని నిజంగా చిరంజీవి గారు అది చెప్పకపోయి ఉంటే బహుశా ఆ ఫంక్షన్కి అంత వన్నె వచ్చేది కాదు. ఎస్, దట్స్ ట్రూ కదా. ఆ ఫంక్షన్కి అంత వన్నె వచ్చేది. ఆయనకి తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలో. మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అంటాడు ఆయనే. సో ఇది మంచి కదా, మైక్లో చెప్దామని మైక్లో చెప్పాడు. ఈ రకంగా ఉండాలి మనం అనేది ఆయన ఒక సంకేతాన్ని ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ మూమెంట్. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో ఆయన చెప్పకపోయింటే ఇలా డిస్కషన్ జరిగేవి కాదు. సో ఏదేమైనా సినిమానే చూడాలి తప్ప మనసుకు తీసుకొని హార్ట్కి తీసుకొని ఏదో గొడవలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా చిరంజీవి గారు ఇప్పుడు ఎప్పుడు అందరి వాడే అనేది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు ఆయన. దట్స్ ట్రూ. అందరి వాడైనా అందరూ ఒకేలా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఆయన అందరికీ అర్థమవుతుంది, అలానే అర్థం చేసుకుంటారు అనుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. థ్యాంక్ యూ.